సో వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ, వెల్కమ్ టు బయాలజీ. ఇప్పుడు మనము 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థలో ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అది కిరణజన్య సంయోగక్రియ నిర్వచనము మరియు సమీకరణము. దీని మీద బిట్లు ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది, బిట్లు ఏ విధంగా అడుగుతారు. కిరణజన్య సంయోగక్రియ అనగా కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. రైట్ ఆన్సర్. కిరణజన్య సంయోగక్రియ అనగా సరళ అకర్బన పదార్థములు సంక్లిష్ట కర్బన పదార్థములుగా మార్చబడుట. రైట్ ఆన్సర్. కిరణజన్య సంయోగక్రియకు మొట్టమొదటగా సమీకరణాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సిబి వాన్ నీల్. సిబి వాన్ నీల్ ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని గుర్తించండి. CO2 ప్లస్ 2H2O gives rise CH2O ప్లస్ O2 ప్లస్ O2 ప్లస్ H2O. సిబి వాన్ నీల్ ప్రతిపాదించినటువంటి సమీకరణాన్ని లేదా మనము ప్రస్తుతము వాడుతున్నటువంటి సమీకరణము ఏ శాస్త్రవేత్త కారణంగా మార్పు చెందింది? రాబర్ట్ హిల్. రాబర్ట్ హిల్ చేసినటువంటి పరిశోధన ఆధారముగా కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ ఏ అణువు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడుతుంది? నీటి అణువు. నీటి అణువు విచ్ఛిన్నం చెందడం వలన ఆక్సిజన్ ఏర్పడడాన్ని ఏ చర్యగా అభివర్ణించారు? హిల్ చర్య. ఆ విషయాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్. ప్రస్తుతం మనం వాడుకలో ఉన్నటువంటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం ఏమిటి? 6CO2 ప్లస్ 12H2O gives rise C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. సిబి వాన్ నీల్ ప్రకారము కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఎన్ని గ్లూకోజ్ అణువులు ఏర్పడతాయి? 1. సిబి వాన్ నీల్ ప్రకారము కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఎన్ని ఆక్సిజన్ అణువులు ఏర్పడతాయి? 1. సిబి వాన్ నీల్ ప్రకారము కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఎన్ని ఆక్సిజన్ అణువులు విడుదలవుతాయి? 1. రాబర్ట్ హిల్ ప్రతిపాదించిన సమీకరణం ప్రకారము కిరణజన్య సంయోగక్రియ జరిగితే ఎన్ని ఆక్సిజన్ మరియు నీటి అణువులు ఏర్పడతాయి? 6 ఆక్సిజన్ అణువులు 6 నీటి అణువులు ఏర్పడతాయి. కిరణజన్య సంయోగక్రియ ఫలితముగా మొట్టమొదటగా ఏర్పడే పదార్థం ఏది? గ్లూకోజ్. వృక్ష కణాలలో గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది? స్టార్చ్ లేదా పిండి పదార్థము. జంతువుల శరీరములో గ్లూకోజ్ ఏ రూపంలో నిల్వ ఉంటుంది? గ్లైకోజన్. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి గ్లూకోజ్ ఏ రూపాలలోనికి మారవచ్చు? స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్స్, క్రొవ్వులు. గ్లూకోజ్ అనున్నది ఒక సరళ కార్బోహైడ్రేట్. స్టార్చ్ లేదా పిండి పదార్థము ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్. ఈ అంశాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్పెషల్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు ప్యాక్ అందుబాటులో కలవు. ఈ కోర్సులు కావాల్సిన వారు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు.